హలో ఫ్రెండ్స్! అతి తక్కువ టైంలోనే బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ గురించి అందరికీ సుపరిచితమే. ఏ సినిమాలో అయినా శేఖర్ మాస్టర్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ హీరోలైతే పట్టుబడుతున్న విషయం కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి సినిమాలోనూ శేఖర్ మాస్టర్ సాంగ్ అయితే ఉండాల్సిందే. ఒక పక్క సినిమాల్లో బిజీగుంటూ అలాగే కొన్ని యూట్యూబ్ సాంగ్స్ కూడా చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే శేఖర్ మాస్టర్‌కి ఈ మధ్య ఏమైందో ఏమో అన్ని వల్గర్ స్టెప్స్ అయితే వేస్తున్నాడంటూ నెటిజన్లయితే శేఖర్ మాస్టర్‌పై ఒక రేంజ్‌లో మండిపడుతున్నారు. ఇటీవల నితిన్ నటిస్తున్న 'రాబిన్ హుడ్' సినిమా నుంచి 'అది దా సర్ప్రైజ్' అనే సాంగ్ అయితే విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సాంగ్‌లో స్టెప్‌ని చూసి అయితే ఇంకా నెటిజన్లయితే ఫుల్ ఫైర్ అవుతున్నారు. అసలు ఏం బావుందని ఆ స్టెప్పు, అలాంటి స్టెప్ వేయించావు. మొన్న కూడా 'డాకు మహారాజులో' కూడా పిచ్చి స్టెప్ అయితే వేయించిన సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే అంతకుముందు 'రవితేజ' సినిమాలో కూడా అలాంటి స్టెప్పే వేశాడు. అసలు శేఖర్ మాస్టర్‌కి ఏమైంది? ఇలాంటి మైండ్‌తో ఆలోచిస్తున్నాడు. ప్రతి సినిమాలో అలాంటి స్టెప్ ఉంటేనే హిట్ అవుతదనుకుంటున్నాడా ఏంటి? అది ఎంత చెండాలంగా ఉంది. ఆడవాళ్ళకి ఎంత సిగ్గుగా ఉంటుంది అంటూ ఆటా సందీప్ వైఫ్ జ్యోతిరాజు కూడా స్పందించడం జరిగింది. అమ్మాయిలు మీరు కూడా రీల్స్ ఎందుకు అలా చేస్తున్నారు? పేమెంట్ ఇస్తే చేసేయడమేనా అంటూ ఇంకా జ్యోతిరాజ్ అయితే ఈ రీల్స్ చేసే వాళ్ళపై కూడా మండిపడ్డదనే చెప్పవచ్చు. అలా పువ్వులు పెట్టుకొని బ్లౌజ్ వేసి మీరు కూడా అలా చేయడం కరెక్టేనా? అంటూ మండిపడ్డది. ఈ శేఖర్ మాస్టర్ షోస్‌కి వెళ్ళి ఇలా తయారయ్యాడు. ప్రతి షోలో డబుల్ మీనింగ్ డైలాగులు వేసుకుంటూ ఎవరైతే ఎక్కువ హిప్ మూమెంట్స్ చేస్తారో వాళ్ళకే ఎక్కువ అప్రిషియేషన్ కూడా ఇస్తాడు అంటూ చాలామంది నెటిజన్లు అయితే మండిపడుతున్నారు. మరి శేఖర్ మాస్టర్‌పై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ అయితే చేసేసేయండి.